ఇంట్లో వేసి రెండో వారము సినిమాని పర్సెంటేజ్ లేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రెంట్ మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్ని సినిమాల్లాగా పర్సెంటేజ్ చేయండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. ఇది పర్సెంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఒక నిమిషం రెండో పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. తమిళనాడు పర్సెంటేజ్, తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సెంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసిస్తున్నాం. కర్ణాటక పర్సెంటేజ్, కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సెంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. నార్త్ ఇండియా మొత్తం పర్సెంటేజ్, యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇక్కడ రెంటల్లో వేపించి ఇచ్చాము. ఓవర్సీస్ అంతా పర్సెంటేజ్, మన సినిమా ఆడుతున్న ప్రపంచమంతా పర్సెంటేజే ఉంది. ఒక మన తెలుగు స్టేట్స్ మట్టుకే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు. దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. పర్సెంటేజ్లో కావాల్సి పర్సెంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు. లేదు మీరు రెంటల్, మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి, రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్. దీన్ని భూతద్దంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైందా? మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి. మీరు దీన్ని భూతద్దంలో ఎలా చూపిస్తున్నారు? ప్రపంచమంతా ఇదే తెలుగు సినిమా, పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ పర్సెంటేజ్లు, వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. సార్ అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి, మాకు రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. వ్యతిరేకం నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు సితారా వి హ్యావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది కోపికలు ఉన్నాయి. ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్విన్ ఏఐతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేను. ఏదైనా అనుకోండి, నా థింకింగ్ ఐ వాంట్ ఈజ్ ఎ న్యూ ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. క్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్పా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రాయన వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేను, ఆయన సోలో, ఆయన అడగండి. ఇప్పుడు ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరు ఎందుకు ఆ 4 ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. మీకు వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ, మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడడు, మీ బాధ మీది. ఎవరి బాధలు వాళ్ళే. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి, మరి అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను?
నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్ని. సో తప్పేవాడిది ఆడియన్కి హలో నువ్వు ఆడియన్కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. సినిమాలు మీరు తీస్తున్నారు, ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ టయానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు నెత్తిన బండరాయేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ని అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, తేడా అక్కడే కదా. ఆయన చాలాసేపటి నుంచి వెయిటింగ్. వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటో? అస్సలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్న తిట్టినా మేము పోయి మాట్లాడుకొని వస్తాం. ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం అంటే మీరు ప్రొడ్యూసర్ లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందవచ్చు, అలాగే ఎగ్జిబ్యూటర్ లబ్ధి పొంది అలా జరగవచ్చు కదా. దీనికి ఓ ప్రొడ్యూసర్ ఈ మూడు భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఫస్ట్ అసలు మీ డెసిషన్ ఏంటి? రైట్ క్వశ్చన్. ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో నేను పోల్చడం కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో మీకు దాదాపుగా మీకు పర్సనల్గా 30 థియేటర్లు ఉన్నా కానీ దాదాపు 250 థియేటర్లు మీరే అంటే శిరీష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఆ మెయింటెనెన్స్. నిజంగా శిరీష్ గారు లేకపోతే ఈ రోజు చాలా నైజాంలో చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అది చాలా ఇప్పుడు 50 థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. నీ క్వశ్చన్కే చెప్తున్నా, 50 థియేటర్లు మేము మార్చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ కావాలిస్తే డెప్త్గా వెళ్ళటానికి ట్రై చేయండి. నాకు దీని మీద అవగాహన ఏంటంటే ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాములు థియేటర్ తీసుకున్నాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఆ ఫస్ట్ వీక్ ఆ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకు గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ చేసుకుంటే మనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి మనకు 4 లక్షలు వెళ్ళిపోతున్నాయి. దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50 అంటే ప్రొడ్యూసర్కి నష్టపోతారు. అట్లా 50-50 ఎవరివ్వరమ్మా. అలా ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్ ఉంటుంది. అప్పుడు ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో తిరుపతి అనే టౌన్ పర్సంటేజ్లే. 30 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 ఇయర్స్ నుంచి తిరుపతి పర్సంటేజ్ ఒక సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు, 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటే అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తుంది. మన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు.
ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కోడు కోటి ఇస్తుండ్రా అని వీటి దగ్గర 1,10,00,000 ఎట్లా తీసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందామని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి, ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయి మాట ఎక్కువ వింటాం. నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. కోవిడ్ తర్వాత మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజ్కి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు వదలట్లేదు? నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుండా